హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు నామములో నా నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారండి? యేసయ్య దయ వల్ల అందరూ బాగున్నాం. మీ అందరిని ఇలా చూడడం చాలా సంతోషంగా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ గ్రంథము నుండి మనం చదవబడిన లేఖన భాగం నుండి కొన్ని విషయాలను మనము ఈరోజు ధ్యానము చేద్దాం. రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనము నుండి 11వ వచనం వరకు మనము చదువుకుందాం. రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం నుండి 11వ వచనాలు, పేజీ నంబర్ 309. ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతని బలవంతము చేసెను. గనుక అతడు ఆ మార్గమును వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనము చేయుచూ వచ్చెను. కాగా ఆమె తన పెనిమిటిని చూచి, మన యొద్దకు వచ్చుచూ పోవుచున్నవాడు భక్తిగల దైవజనుడని నేనెరుగుదును. కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్నది గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీఠదీప స్తంభము నుంచుదము. అతడు మన యొద్దకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయవచ్చునని చెప్పెను. ఆ తరువాత అతడు అక్కడికి ఒకానొక దినమున వచ్చి ఆ గదిలో చొచ్చి అక్కడ పరుండెను. పిమ్మట అతడు తన దాసుడైన గెహాజీని పిలిచి, ఈ షూనేమి రాయిని పిలువమనగా వాడు ఆమెను పిలిచెను. చాలు. ఇక్కడ ఒక వ్యక్తిని మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క వచనాలు ఎవరి గురించి వ్రాయబడినాయి అంటే ఎలీషా ప్రవర్త గురించి వ్రాయబడి ఉన్నాయి. ఈ యొక్క ఎలీషా ప్రవర్త ఎవరయ్యా అంటే చాలా ధనవంతుడు, పరిశుద్ధపరుడు, నీతిమంతుడు, ఏమండి చాలా పేరున్న ప్రవక్త. అది మాత్రమే కాకుండా ఏమండి అతనికి 2 అంతల అభిషేకం ఉన్న వ్యక్తి అంట. బైబిల్ గ్రంథంలో ఎవరిని చూసినా సరే 2 అంతల అభిషేకము ఏ యొక్క దైవజనుడికి కానీ ఏ యొక్క ప్రవక్తకు కానీ లేదు. కానీ ఈ యొక్క ఎలీషా ప్రవక్త దగ్గరికి వచ్చేసరికి ఇతనికి 2 అంతల అభిషేకాన్ని పొందుకున్నవాడు. ఇక్కడ మరొక వ్యక్తిని మనం చూస్తూ ఉన్నాం. ఆ వ్యక్తి ఎవరంటే షూనేమియురాలు. ఎవరు చెప్పండి? షూనేమియురాలు. ఈమె పేరైతే బైబిల్ గ్రంథంలో వ్రాయబడలేదు, కానీ ఏమండి ఏమని పిలువబడిందంటే షూనేమియురాలు అని పిలువబడింది. ఈయన ఏమండి ఈ ప్రవక్త ఎలీషా ప్రవక్త ఆయన ప్రార్థనలు ముగించుకొని ఏమండి ఒకనొక పట్టణం ద్వారా వెళుతూ ఉన్నాడంట. ఆ పట్టణం పేరు ఏంటంటే షూనేము పట్టణము. మన గ్రామానికి ఎలా అయితే వాడపల్లి అని, లేకపోతే ఏమండి రావులపాలెం అని, రాజమండ్రి అని, విజయవాడ అని, ఇలా ఏ ప్రాంతాన్ని బట్టి ఆ ప్రాంతానికి పేరు ఎలా ఉన్నదో ఆ ప్రాంతం పేరు ఏంటంటే షూనేము పట్టణము. అయితే మనం ఈ యొక్క వాడపల్లిలో నివసిస్తూ ఉన్నాం. అయితే మన ఏమని పిలుస్తారు? మన పేర్లు ఏదైతే, నా పేరు ఫిలిప్ అయితే ఫిలిప్ అని పిలుస్తారు, ఏమండి. లేకపోతే నీ పేరు విజయ్ బాబు అయితే విజయ్ బాబు అని పిలుస్తారు. నీ పేరు పౌల్ అయితే పౌల్ అని పిలుస్తారు, ఏమండి. నీ పేరు జ్యోతి అయితే జ్యోతి అని పిలుస్తారు. అలాగే ఈ యొక్క స్త్రీ షూనేమియురాలు పేరు ఏంటో బైబిల్లో వ్రాయబడలేదు, కానీ షూనేమియురాలు అని పిలుస్తూ ఉన్నారంట దేవుడు. మనల్ని మన పేరు పెట్టి పిలుస్తారు. మన ఊరి పేరు పెట్టి పిలుస్తారా? మన ఊరి పేరు పెట్టి పిలిస్తే ఈ ఊరిలో, ఈ గ్రామంలో చాలా మంది ఉంటారు. దాంట్లో ప్రత్యేకించి పిలిచింది ఏమీ లేదు. కానీ ఈ స్త్రీ పేరు పెట్టి పిలవలేదు, కానీ ఈమె పేరు షూనేమియురాలని దేవుడు తన గ్రంథంలో వ్రాయించాడు. ఈమె చాలా పేరు ప్రఖ్యాతులున్న వ్యక్తి అంట. ఈమె సామాన్యమైన స్త్రీ కాదు. చాలా మంది అనుకుంటా ఉంటారు దేవుడి దగ్గరికి వెళ్ళాలి అంటే, ఏమండి, లేకపోతే దేవుని యొక్క సంఘానికి, మందిరానికి వెళ్ళాలి అంటే చాలా పేదవాళ్ళే వెళ్తారండి, ధనవంతులు ఎక్కడికి వెళ్ళరు అన్నట్టు సమాజంలో ఒక తప్పుడు అభిప్రాయం ఉన్నది. కానీ దేవుని దగ్గరికి వచ్చేవారు కేవలం పేదవారు, ఏమండి అనారోగ్యంతో ఉన్నవారు, బలహీనంగా ఉన్నవారు, ఏదో సమస్యల్లో ఉన్నవారు మాత్రమే రారు. కానీ ధనవంతులు వస్తారు, ఏమండి.
పేరు ప్రఖ్యాతులు ఉన్నవారు వస్తారు, అందచందములు గలవారు వస్తారు. అనేక మంది సమాజంలో ఉన్నవారందరూ కూడా ప్రభు యొక్క ఆలయానికి, ప్రభు దగ్గరికి వస్తూ ఉంటారు. అలాగే ఈ స్త్రీ గనురాలైనప్పటికీ కూడా, అంటే బైబిల్లో గనురాలు అని రాయబడింది. మనం చదవబడిన లేఖన భాగంలో అంటే 8వ వచనంలో 2వ లైన్లో అచ్చట గనురాలైన ఒక స్త్రీ అండి, గనురాలైన ఒక స్త్రీ అని వ్రాయబడి ఉన్నది. ఈ యొక్క ఎలీషా ప్రవర్త గురించి మనం ఆలోచన చేస్తే ఆయన సామాన్యమైన వ్యక్తి కాదు. హీఈస్ నాట్ అన్ ఆర్డినరీ పర్సన్. ప్రభు యొక్క అభిషేకాన్ని పొందుకున్న వ్యక్తి, దైవికమైన ఆత్మీయత గల వ్యక్తి, పరిశుద్ధమైన వ్యక్తి. ఈయన దగ్గరికి ఎవరు వెళ్ళారు? ఈ గనురాలైన స్త్రీ వెళ్ళిందంట. ఒక పేదరాలు వెళ్ళలేదు అండి, పేరు లేని వ్యక్తి వెళ్ళలేదు. బైబిల్లో మనం చదివితే ఇంకా వచనాల్లో ఏమని ఉంటుందో తెలుసా? ఆమె మాటకారి అంట, ఆమె ఒక అధికారి అంట. ఆ షునేము పట్టణములోనే ఒక ధనవంతురాలైన స్త్రీ. కానీ ప్రభు యొక్క సన్నిధికి వెళ్ళడానికి ఆమె ఇష్టపడింది. మొదటి వచనంలో, అది 8వ వచనంలో మనం చదువుకుంటే, ఒక దినమందు ఎలీషా షునేము పట్టణమునకు పోగా, అంటే ఆయా ప్రాంతములు తిరుగుతూ, ఆయా ప్రాంతాలలో సువార్త ప్రకటిస్తూ, ఆయా ప్రాంతాలలో ప్రభు పరిచర్య చేస్తూ, అనేక మందిని ఏమండి ప్రభు యొక్క ఆలయానికి, ప్రభు యొక్క సన్నిధికి నడిపిస్తూ ఉన్న ఈ యొక్క ప్రవక్త ఒకానొక రోజు షునేము పట్టణానికి వెళ్ళాడంట. మేము కూడా ఏమండి వాడపల్లి ప్రాంతము ఒక్కసారిగా వచ్చేలేదు నుండి, రాజమండ్రి నుండి మేము చిన్నవారము, మేము చాలా చిన్న పిల్లలు అప్పుడు ఏమండి. ఆ సమయంలో రాజమండ్రి నుండి వస్తూ ఇక్కడ పరిచర్య చేస్తూ, సంఘమును పెట్టి, ప్రతి ఆదివారం వచ్చి వాక్యమును బోధిస్తూ, పాటలు పాడుతూ, ప్రార్థనలు చేస్తూ, మీ అందరి క్షేమం కొరకు మేము ఉపవాసము నుండి ప్రార్థన చేస్తూ వెళ్తూ ఉండేవారం రాజమండ్రి. ఏమండి మేము ఎవరిని మర్చిపోలేదు. మేము వచ్చిన కొత్తలో, రాజమండ్రి వచ్చిన కొత్తలో మమ్మల్ని ఎంతగానో ఆదరించిన వారు అండి సరోజిని గారు, అమ్మన్న గారు, అంతే జ్యోతి గారు ఏమండి, అలాగే గంగమ్మ గారు, ఎవరిని మర్చిపోలేదు మేము. అలాగే ఆ పట్టణము షునేము పట్టణం వెళ్ళినప్పుడంట ఈ యొక్క గనురాలైన స్త్రీ, ఆమెకి ధనం ఉంది, అహంకారము లేదండి. ఆమెలో ధనం ఉన్నదని అహంకారము, అధికారం నా చేతిలో ఉన్నదని అహంకారము, నా మాట చెల్లుతుంది నా యొక్క ప్రాంతములో, పెద్ద అధికారిని కదా, నేను ఏదైతే అంటానో అది జరుగుతుంది, ప్రజలు నాకు భయపడతారు అనే అహంకారం లేకుండా ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? పరుగుపరున దేవుని సేవకుడు, దేవుని ప్రవక్త ఆ పట్టణం వచ్చాడని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళిందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి మేము అలాగే రాజమండ్రి నుండి ఈ యొక్క గ్రామం వచ్చినప్పుడు చాలా మంది వచ్చేవారు, ప్రార్థనకు వచ్చేవారు, ప్రార్థనలు చేయించుకునేవారు, అనేకమైన మెల్లు పొందుకున్నారు, ఆశీర్వాదములు పొందుకున్నారు. ఏమండి బిడ్డలు లేని వారికి బిడ్డలు దేవుడు అనుగ్రహించాడు, వివాహాలు కాని వారికి వివాహాలు దయచేశాడు, అనారోగ్యంతో ఉన్నవారిని స్వస్థపరిచాడు, మరణపు అంచెల్లో ఉన్నవారిని, మరణపు మంచం మీద ఉన్నవారిని లేవనెత్తాడు దేవుడు. అయితే ఇవన్నీ చేసినప్పటికీ మీలో చాలా మందికి ఈ కార్యాలు తెలుసు, కొంతమంది మరిచిపోయి లోకంలో పడిపోయారు. ఏమండి ఈ గనురాలైన స్త్రీ అంట, బైబిల్లో ఈమె పేరు ఇంత ప్రత్యేకంగా ఎందుకు రాయబడిందో తెలుసా? ఏమండి ఈమె గనురాలైనప్పటికీ, ఏమండి ఇంగ్లీష్లో ది నోబుల్ ఉమెన్ అంటారు, ది పవర్ఫుల్ ఉమెన్ అంటారు. అంటే ఒక అధికారి, చాలా పవర్ ఉన్న అధికారి అంట ఈ యొక్క స్త్రీ. అయినప్పటికీ కూడా దేవుని సేవకుడు ధనవంతుడే ఎలీషా. ఏమండి చాలా పేరున్న వ్యక్తే, అయినప్పటికీ కూడా ఆయన వస్త్రదానం సరిగ్గా ఉండేది కాదంట. ఎలా ఉండే, ఆయన వస్త్రాలు సరిగ్గా ఉండేది కాదు. ఏమండి ఆయన మీద 2 దుప్పట్లు వేసుకొని వెళ్ళేవాడంట. ఒకటేమో ఏలియా ప్రవక్తది, ఇంకో దుప్పటేమో ఎలీషా ప్రవక్తది. ఈ 2 దుప్పట్లు వేసుకొని అలా వీధిలో నడుచుకుంటూ సువార్తను ప్రకటించుకుంటూ అనేక మంది ప్రజలను దేవుని వైపు త్రిప్పుతూ పరిచర్య చేస్తూ వెళుతూ ఉన్నాడంట. రాను ఒక పట్టణానికి వచ్చాడు. ఆ పట్టణం పేరే షునేము పట్టణము. ఆ పట్టణము వచ్చిన వెంటనే ఈ స్త్రీ విన్నది, ప్రవక్త వస్తూ ఉన్నాడు, ప్రవక్త మన యొక్క పట్టణం వస్తూ ఉన్నాడని విన్నదంట. విన్న తర్వాత ఏం చేసింది? ఒక దినమందు ఎలీషా
షునేము పట్టణముకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతని బలవంతము చేసెను గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడల్లా ఆమె ఎంట భోజనము చేయుచూ వచ్చాను. ఏమండి, ఈమె పరుగు పరుగున వెళ్ళి అంట, అయ్యా ఎలీషా, యాజకుడా, నా సేవకుడా, నువ్వు మా ఇంటికి రావాలి, మా ఇంటిలో నేను సిద్ధపరచబోచున్న భోజనమును నువ్వు స్వీకరించాలి, నేను ఇచ్చే ఆతిథ్యాన్ని స్వీకరించాలి అని ఆమె ఏమంటుందంట? వేడుకుంటూ ఉన్నదంట, బలవంతము చేస్తూ ఉన్నదంట. ఏ రోజైనా సరే నీ సేవకుడిని, నీ సేవకురాలిని, నువ్వు వెళుతున్న సంఘములో ఉన్న సేవకుడిని ఏనాడైనా సరే నువ్వు బలవంతము చేసావా? దేనికోసమైనా సరే. ఇక్కడ బలవంతము చేసింది అని వ్రాయబడింది. అంటే దానికి అర్థం ఏంటో తెలుసా? బ్రతిమాలుకున్నదంట. అయ్యా ఒక్కసారి రావయ్యా, మా ఇంటికి ఒక్కసారి వచ్చి భోజనం చేయి సేవకుడా, ఎలీషా ఒక్కసారి మా ఇంటికి వచ్చి మేమిచ్చే భోజనము చెయ్యి అని బ్రతిమాలుకుంటుందంట, వేడుకుంటుందంట, బలవంతం చేస్తుందంట. ఎలీషా ఏమో, అమ్మా వద్దమ్మా, నేను రాను, నాకు చాలా పనులు ఉన్నాయి, నాకు సువార్త భారము చాలా ఉన్నది, నాకు పరిచర్య భారము చాలా ఉన్నది, వస్తే నీ ఇంటికి భోజనం ఒక్కడనే రాను, నాతో ఒక 20-30 మంది వచ్చేస్తారు, వద్దమ్మా అంటే పర్వాలేదు సేవకుడా, ఎలీషా పర్వాలేదు, నువ్వు నా ఇంటిలో అడిగి పెట్టడమే నేను పొందుకున్న ఆశీర్వాదము. నువ్వెంత గొప్పవాడివైనా, ఎంత గొప్ప స్త్రీవైనా సరే అభిషేకం ఉన్న దగ్గరికి నువ్వు వెళ్ళాలి. చాలా మంది ఎక్కడెక్కడికో పరిగెడతా ఉంటారు, అభిషేకం లేని దగ్గరికి, ఏమండి ప్రభువాత్మ లేని దగ్గరికి ఎక్కడెక్కడికో పరిగెడతా ఉంటారు. ఏదో కల్పనా కథలు వినడానికో, అక్కడ మంచి సౌండ్ సిస్టమ్ ఉందండి, అక్కడ మంచి ఏసీ ఉంది, మంచి ఆర్కెస్ట్రా ఉంది, మంచిగా కోయర్ వారు పాటలు పాడుతూ ఉంటారు, ఆ సంఘానికి నేను వెళ్తానండి, అన్నీ స్క్రీన్లే మెల్లమెల్ల మెరిసిపోతూ ఉంటాయి లైట్లు అన్నీని. అలాంటి హంగు ఆర్భటాలు చూస్తూ ఉన్నావా? నిజమైన అభిషేకం ఎక్కడ ఉన్నదో, నిజమైన ఆత్మ ఆరాధన ఎక్కడ ఉన్నదో అక్కడికి వచ్చే అనుభవం నీకు ఉన్నదా? నేను గొప్పవాడినండి, నాకు నెలకి 50,000 జీతము, నేను మంచి వ్యాపారం చేస్తూ ఉన్నాను, మంచి ఉద్యోగం, లోకములో పడిపోతూ ఉన్నాం. ప్రియ సహోదరి సోదరుడా, ఈనాడు ప్రజలు ఎలా ఉన్నారో తెలుసా? ఆత్మీయ గ్రుడ్డితనంలో ఉంటూ ఉన్నారు. ఏమండి, ఆత్మీయ గ్రుడ్డితనంలో ఉంటూ ఉన్నారు. నేను ప్రార్థన చేస్తూ ఉన్నారు, నాకన్నా గొప్పగా ప్రార్థన ఎవరో చేయలేరు, నేను పాటలు పాడుతూ ఉన్నాను, నాకన్నా గొప్పగా ఎవరో పాడలేరు అని ఆత్మీయ గ్రుడ్డితనంలో ఉన్నారు. నువ్వు ఎలా ఉన్నావు? అహంకారం ఉన్నదా నీలో? షునేమీయురాలు, ఏమండి ధనవంతురాలైనా, అధికారి అయినా, ఆమె మాటకు ఏమండి అనేక మంది తల ఒగ్గినా సరే ఆమెలు ఏమి లేదో తెలుసా? అహంకారం లేదు, గర్వము లేదు. కాబట్టి దేవుని సేవకుడి దగ్గరికి వచ్చి, అయ్యా ఒక్కసారి మా ఇంటికి రా, అయ్యా ఒక్కసారి మా ఇంటికి రాయ్యా అని బ్రతిమాలుకుంటుందండి. ఆమెకు అవసరం ఏంటి అసలు? ఆమెకు అవసరం ఏంటి చెప్పండి? నువ్వు ఎప్పుడైనా సరే నీ సేవకులను, ఏమండి నీ కుటుంబం కోసం ప్రార్థన చేయమని, ఇంటికి వచ్చి ప్రార్థన చేయమని ఏ రోజైనా అడిగావా? ఇంతకుముందు అడిగేవారు, ఇప్పుడు లేదు. ఏమండి, ఎలా ఉన్నది మన యొక్క ఆత్మీయ జీవితం? మనం కూడా ఆత్మీయ గ్రుడ్డితనంలోకి వెళ్ళిపోతున్నామేమో. ప్రియ సహోదరి సహోదరుడా, మనం జ్ఞాపకం చేసుకోవాలి, మన పరిశీలన చేసుకోవాలి, మన విశ్వాస జీవితము, మన యొక్క ఆత్మీయ జీవితం ఎలా ఉన్నది అని పరిశీలన చేసుకోవాలి. చదువుదామా? 8వ వచనము, 4వ అధ్యాయము 8వ వచనము. ఒక దినమందు ఎలీషా షునేము పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతని బలవంతము చేసిన గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనము చేయుచు వచ్చెను. చాలండి. ఏమండి, ఈ గనురాలైన స్త్రీ ఏం చేస్తుందో తెలుసా? ఎలీషా యొక్క మాట తీరును గమనిస్తూ ఉన్నది, ఎలీషా యొక్క స్థితిని గమనిస్తూ ఉన్నది, ఆయనకు ఆలోచన విధానం ఎలా ఉన్నదో గమనిస్తూ ఉన్నది, ఆయనకు పద్ధతులు ఎలా ఉన్నాయో అని గమనిస్తూ ఉన్నది. నువ్వు గమనిస్తూ ఉన్నావా? ఎవరైనా నీ ఇంటికి సేవకులు వస్తూ ఉన్నప్పుడు వారి మాట తీరు ఎలా ఉన్నదా? వారి యొక్క ఆలోచన విధానం ఎలా ఉన్నదా? వారి యొక్క పద్ధతులు ఎలా ఉన్నాయా గమనిస్తూ ఉన్నావా? ఎవరు వస్తే వారి వెనక పరిగెట్టడమే. మనం అక్కడ స్వస్థత జరుగుతున్నాయంటే అక్కడే పరిగెడతాం,
ఇక్కడ మేలు జరుగుతున్నాయంటే అక్కడికి పరిగెడతాం. ఏమండి, ఎక్కడెక్కడికో పరిగెడతా ఉంటాం. కానీ నిజమైన అభిషేకము, నిజమైన దేవుని ఆత్మ ఉన్న చోటకి మనము పరిగెత్తుకుని రాము. ఎలా ఉన్నది మన యొక్క ఆత్మీయ స్థితి? ఎక్కడికి పడితే అక్కడికి పరిగెట్టే వారంగా ఉన్నామా? ఈమె ఎలీషా యొక్క మాట తీరుని గమనిస్తూ ఉన్నదంట, ఆయనలో ఉన్న స్వభావాన్ని గమనిస్తూ ఉన్నదంట, ఆయన యొక్క ఆలోచన విధానం గమనిస్తూ ఉన్నదంట, ఆయన ఎటువంటి వాడో, ఆయన పద్ధతులు ఏంటో అన్నీ కూడా గమనిస్తూ ఉన్నదంట. గమనించి ఏముంటుందో తెలుసా? అయ్యా ఒక్కసారి మా ఇంటికి రా అయ్యా, ఒక్కసారి మా ఇంటికి రా. ఆయన పరీక్షించిందంట. నీ సేవకులను నువ్వు ఎప్పుడైనా పరీక్షించావా? వారి యొక్క ఆత్మీయ జీవితం ఎలా ఉన్నదో, వారి యొక్క మాట తీరు ఎలా ఉన్నదో, వారి యొక్క ఆలోచన విధానం ఎలా ఉన్నదో నువ్వు ఏనాడైనా నీ సేవకుల గురించి పరీక్ష చేసావా? పరీక్ష చెయ్యాలి. ఎవరిని పడితే వారిని మనము నమ్మేయకూడదు. కాబట్టి ఈ రోజుల్లో చాలామంది సేవకులు అయిపోయారు. పొట్ట కూటి కొరకు చాలామంది సేవ జీవితాన్ని ఎంచుకుంటూ ఉన్నారు. చాలామంది యథార్థంగా సేవ చేస్తూ ఉంటే, కొంతమంది ఏమో ఎలా ఉన్నారు చెప్పండి, ఏదో సంపాదించుకోవాలి, ఏదో పొందుకోవాలి, దేవుళ్ళు ఏదో సంపాదించేసుకోవాలి, కూడబెట్టేసుకోవాలని చాలామంది వస్తూ ఉన్నారు. కానీ మనము వాక్యము తెలిసిన వారము, వాక్యము చదువుతూ ఉన్నవారము, వాక్యము వింటూ ఉన్నవారము కాబట్టి ఆ వాక్యపు వెలుగులో నీ దగ్గరికి ఎవరు వస్తూ ఉన్నారో వారిని పరీక్ష చేయాలి. ఏదో వాక్చాతుర్యం ఉంది కదా, బాగా మాట్లాడుతున్నారు కదా, మంచిగా మెచ్చే మాటలు మాట్లాడుతూ ఉన్నారు కదా, నమ్మి వెళ్ళిపోయామంటే చివరికి నీ యొక్క ఆత్మీయ జీవితం పతనం అయిపోద్ది. జాగ్రత్త ప్రియ సహోదరి సహోదరుడా. ఎవరిని వెంబడిస్తూ ఉన్నావు? నీతిమంతులు వెంబడిస్తూ ఉన్నావా? లేకపోతే లోకంలో ఉన్న ఎవరెవరిని వెంబడిస్తూ ఉన్నావా? ఎలా ఉన్నది నీ యొక్క ఆత్మీయ జీవితం? పరిశీలన చేసుకో ప్రియ సహోదరి సహోదరుడా. ఏమండి, కొంతమందికి ఏ సంఘానికి వెళ్ళాలో తెలియదు. ఏమండి, కొంతమందికి ఎవరిని వెంబడించాలో తెలియదు, ఏ సేవకుడిని వెంబడించాలో తెలియదు, ఎక్కడ బాప్తీసం తీసుకోవాలో తెలియదు, ఎక్కడ ఏమండి బల్లలో పాలు భాగస్తులుగా ఉండాలో తెలియదు, ఎక్కడ కానుకలు ఇవ్వాలో తెలియదు. ఎదురుగా కనిపించే నీ సేవకుడి దగ్గరికి రావు, కానీ ఎక్కడెక్కడో పట్టణాల్లో ఉన్న సేవకుల దగ్గరికి వెళ్తారండి. నీ కష్టం వస్తే ఎవరు వస్తారు? నీ సేవకుడు వస్తాడు నీ ఇంటికి. నీకు ఆపద వస్తే ఎవరు వస్తారు? నీ సేవకుడు వస్తాడు. ఏమండి, ఫోన్లో మాట్లాడే సేవకులు నమ్ముతారు, కానీ ఇంటి దగ్గరికి వచ్చి నీ కొరకు ప్రార్థనలు చేసే సేవకుడిని, ఏమండి నీ కోసం ఉపవాసం ఉండే సేవకులను నమ్మేవారు ఈ లోకంలో చాలా కొదువైపోయారు. ఏమండి, డిజిటల్ సిస్టమ్ వచ్చేసింది, డిజిటల్ స్క్రీన్స్ వచ్చేసినాయి. ఎక్కడెక్కడో వాక్యం చెప్తూ ఉంటారు, ఏదో స్క్రీన్ పెడతారు, ఈ ప్రదేశంలో వినేస్తారు. ఏమండి, ఎలా ఉన్నది నీ యొక్క ఆత్మీయ జీవితము? ఎవరెవరు నమ్ముతూ ఉన్నావు? ఎవరెవరి మాటలు నమ్ముతూ ఉన్నావు? ఎవరిని నమ్మకూడదు. దేవుని సేవకుడు అన్న వారిని ఎవరిని నమ్మకూడదు. నువ్వు పరీక్ష చేయాలి. వారి జీవితం ఎలా ఉన్నది, వారి సేవా అనుభవం ఎలా ఉన్నది, వారి మాట తీరు ఎలా ఉన్నది అని పరీక్ష చేయాలి. ఈ యొక్క షునేమీరాలంట ఎలీషాని గమనిస్తూ ఉన్నదంట. ఆ ప్రాంతం వచ్చినప్పుడల్లా గమనిస్తూ ఉండేది. గమనించి ఒక దినం వెళ్ళిందంట. అయ్యా ఒక్కసారి మా ఇంటికి రా, ఒక్కసారి మా ఇంటికి రా, భోజనం చేయని బలవంతం చేసిందంట. బలవంతం చేసి, ఏమండి చాలామంది సేవకులు వద్దమ్మ నాకు కుదరలేమో వద్దులేమ్మా అంటే సర్లేండి అయితే నేను వదిలేస్తారు. ఏమండి, ఈ మధ్యకాలంలో ఒక స్త్రీ గురించి మేము విన్నాం. పిలిచింది ఒక దగ్గరికి, పిలిచిన తర్వాత అమ్మ నేను రానమ్మా అని చెప్పగానే సర్లేండి అయితే రారా అని వదిలేసింది అంతే. అంటే నిజానికి ఆహ్వానించాలని లేదు. ఏమనుకుంటారో ఎవరి ద్వారా దేవుని తెలుసుకున్నావు? నువ్వు ఎవరి ద్వారా ప్రభు సన్నిధికి నడిపబడ్డావు? మర్చిపోతూ ఉన్నావా? జాగ్రత్త సుమా. ఏదైతే విత్తుతావో అదే పంటను కోస్తావు. మర్చిపోతూ ఉన్నావేమో, నీ గత జీవితాన్ని మర్చిపోతూ ఉన్నావు, గత కాలంలో దేవుడు చేసిన మేలును మర్చిపోతూ ఉన్నావు, సేవకుని ద్వారా పొందుకున్న ఆశీర్వాదాలు మేలును మర్చిపోతూ ఉన్నావు. షునేమీరాలు మర్చిపోలేదండి. దేవుని సేవకుని ఆయన ఆలోచనలు నడుచుకోవడానికి ఇష్టపడింది. ఆయన ఇంటికి ఆహ్వానించింది. వచ్చే వరకు బలవంతము చేసిందంట. వచ్చే వరకు అయ్యా అని బ్రతిమాలికుందంట. నువ్వు ఎప్పుడొచ్చినా సరే, నువ్వు ఈ దారిలో ఎప్పుడొచ్చినా సరే మా ఇంటికి రావాలి. ఏమండి, మా ఇంట్లో భోజనం చేయాలి, భోజనం చేసి నువ్వు వెళ్ళాలి, మమ్మల్ని ఆశీర్వదించాలి, మమ్మల్ని దీవించాలి అని ఆమె కోరుకోలేదు. మా ఇంటికి వచ్చి భోజనం చేయదు చాలు మాకు అని అనుకున్నదంట. ప్రియ సోదరి సోదరా, నువ్వు ఎప్పుడైనా సరే
లేని వారికి ఏ రోజైనా నువ్వు ఆహారం పెట్టావా? వస్త్రాలు లేని వారికి వస్త్రాలు ఇచ్చావా? దేవుని యొక్క సంఘానికి నువ్వు ఏదైనా చేసావా? ఎప్పుడు మనం పొందుకోవడమే దేవుని దగ్గర నుంచి. ఎప్పుడు కూడా మనకు రావాలనే చూస్తాము తప్ప, దేవుడు నిన్ను ఇట్టి రీతిగా నిలబెట్టాడు అంటే, ఇట్టి రీతిగా నీ జీవితంలో మేలులు చేస్తూ ఉన్నాడంటే, ఆయన కొరకు మనం ఏం చేస్తూ ఉన్నాం? కనీసం సమయాన్ని ఇవ్వలేము. ఏమండి? దేవుని సన్నిధిలో ఉండలేము, ఆయన కొరకు ప్రార్థనలు చేయలేము, ఆయన కోసం ఉపవాసం ఉండలేము, ఆయన కోసము ఏదీ చేయలేము. ఏమండి? దేవుని జీవితంలో ఆయుష్ను పొడిగించాడు, అన్నీ ఇస్తున్నాడు. అన్నం ఇస్తున్నాడు, గాలి ఇస్తున్నాడు, నీరు ఇస్తున్నాడు, వెలుతురు ఇస్తున్నాడు, గృహాన్ని ఇచ్చాడు, వస్త్రాలు ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. అయినా సరే నిన్న కొంతమంది మా ఇంటికి వచ్చారు. ఏమండి? కొంతమంది మా ఇంటికి వచ్చారు, కొంతమంది బంధువులు వచ్చినప్పుడు వారు అంటూ ఉన్నమాట ఏంటో తెలుసా? మానవునికి తృప్తి లేదండి. ఏం లేదంట? తృప్తి లేదు. నిజమే. ఎంత సంపాదించినా తృప్తి అనేది ఉండదు. ఎంత ఉన్నా తృప్తి అనేది ఉండదు. ఇంకా సంపాదించుకోవాలి, ఇంకా సంపాదించుకోవాలి. ఏమండి? మొదట సైకిల్ లేనప్పుడు సైకిల్ కావాలని ఆశ ఉంటుంది. సైకిల్ వచ్చిన తర్వాత ఏమంటుంది? నాకు మోటార్ సైకిల్ ఉంటే బాగుండు, మోటార్ సైకిల్ ఉన్న తర్వాత నాకు కారు ఉంటే బాగుండు, కారు ఉన్న తర్వాత బంగ్లా ఉంటే బాగుండు. మానవుని యొక్క ఆశకు అంతు లేదు. అందుకే మేము చదువుకున్నప్పుడు ఎకనామిక్స్లో ఒక మాట ఉండేది, హ్యూమన్ వాంట్స్ ఆర్ అన్లిమిటెడ్ అంట. అంటే మానవుని యొక్క ఆశకు అంతు లేదు, తృప్తి లేదు. జీవితం తృప్తి లేకే ఈనాడు చాలా మంది జీవితాలు పతనం అయిపోతూ ఉన్నాయి. తృప్తి లేదు. దేవుడిచ్చిన దాంట్లో తృప్తి పడాలి, తృప్తి లేదు. జీవితాలు అయిపోయినాయి ప్రియ సోదరి. కానీ ఈ యొక్క స్త్రీ అంటుంది, అయ్యా యజమానుడా, నా సేవకుడా ఎలీషా, నా ఇంటికి వచ్చి నువ్వు భోజనము చెయ్యి అని అంటూ ఉన్నది. ఆమె సేవకుల్లో ఉన్న మాట తీరుని గమనించిందంట. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 2-3 వచనాలు చదవండి. పేజీ నంబరు 228. నీ క్రియలను, నీ క్రియలను, నీ కష్టమును, నీ కష్టమును, నీ సహనమును, నీ సహనమును నేనెరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొను వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటవనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. అయినను చాలు. ఏమండి? ఇక్కడ మంచి మాట ఏమండి ఎఫెసీలో ఉన్న సంఘానికి ఏమండి చెప్తూ ఉన్నాడు. ఏమండి? నీ క్రియలు, నీ కష్టము, నీ సహనమును నీ ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులు అని నీవు కనుగొంటివి. సంఘంగా మనము అబద్ధ ప్రవక్తలు కనుగొనాలి, అబద్ధ సేవకులు కనుగొనాలి. నీ ఇంటికి, నీ దగ్గరకు ఎవరొచ్చినా సరే వారిని నమ్మేయకూడదు. ఎఫెసీ సంఘానికి అదే చెప్తూ ఉన్నాడు. నువ్వు చాలా పరీక్షించావు, నీ దగ్గరకు వస్తున్న అపోస్తులను అబద్ధికులుగా నువ్వు గుర్తించావు. నువ్వు గుర్తిస్తున్నావు, ఎవరిని పడితే వాళ్ళని నమ్మడమే. ఎక్కడెక్కడికో రమ్మంటే అక్కడక్కడ పరిగెడతావు, ఎక్కడెక్కడికో వెళ్తావు. నీ జీవితం ఎలా ఉన్నది? నీ యొక్క ఆత్మీయ స్థితి ఎలా ఉన్నది? ప్రియ సహోదరి సహోదరుడా, జాగ్రత్త సుమా. నువ్వు ఏ గోతు నుండి తీయబడ్డావో మర్చిపోవద్దు. నువ్వెక్కడి నుండి లేవనెత్తబడ్డావో, నీ యొక్క పాత జీవితం ఏంటో, పాత యొక్క స్థితి ఏంటో నువ్వు మర్చిపోవద్దు. ఈరోజు మర్చిపోయి జీవిస్తారు చాలామంది. నేను చాలా గొప్పవాడినండి, ఇప్పుడు గొప్ప వ్యక్తినండి అని అంటూ ఉంటారు. ఆ యొక్క స్త్రీ షునేమీరాలు ఏం చేసింది తెలుసా? ఎలీషా పరిశుద్ధుడు అని గమనించింది, పరిశుద్ధాత్మ గలవాడని గమనించింది కాబట్టే ఏమండి గమనించింది కాబట్టి ఆయన ఇంటికి ఆహ్వానించింది. నీ ఇంటికి ఆహ్వానిస్తున్నావు నీ సేవకులను. అయ్యా ప్రార్థన చేయండి, మా కుటుంబంలో ఈ సమస్య ఉంది, ఈ యొక్క అనారోగ్యం ఉన్నది, ఈ యొక్క అక్కరత ఉన్నది, మా యొక్క ఈ యొక్క వ్యాపారంలో ఆశీర్వాదం లేదు, నష్టం ఉంటూ ఉన్నది, మా చదువుల్లో సరైన ఉత్తీర్ణత లేదు, నీ ఎగ్జామ్స్ రాయడానికి వెళ్తూ ఉన్నాను, నేను వ్యాపారం చేయడానికి వెళ్తూ ఉన్నాను, నేను ఉద్యోగం చేయడానికి వెళ్తూ ఉన్నాను. లేదు ప్రియ సహోదరి సోదరా, మన యొక్క జీవితం ఎలా ఉన్నది? గత జీవితాన్ని మర్చిపోయావు.
ఆత్మీయ స్థితిలో నువ్వు పడిపోతూ ఉన్నావు. ఈ యొక్క యుగ సంబంధమైన దేవత నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని గుడ్డిదనం కలుగు చేస్తూ ఉన్నది. దేవుని విశ్వాసివే, దేవుని ఎరిగిన బిడ్డవే, వాక్యం తెలిసిన వారివే, అయితే లోకంలో పడిపోతూ ఉన్నావు, లోకపు ఆచారాలతో పడిపోతూ ఉన్నావు, సమాజంలో పడిపోతూ ఉన్నావు, ఎటువంటి సేవకుల్ని పెంచుకుంటూ ఉన్నావు. ఎఫెసీ సంఘం అంటే ఇప్పుడు చదువుకున్నాము కదా, ఏమని ఉన్నది? నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవు. నీవు అపోస్తులను కాకయే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారి అబద్ధికులని నీవు కనుగొంటివి. నువ్వు వెళ్తున్న సంఘానికి, లేకపోతే నువ్వు వెళ్తున్న సేవకునికి అభిషేకం ఉన్నదా? ఆత్మీయ జీవితం ఉన్నదా? ఎలా ఉన్నది? ఎవరు నిన్ను వెంబడిస్తూ ఉన్నావు? ప్రియ సహోదరి సహోదరుడా, గమనించు. మనం విశ్వాసులమే అయినప్పటికీ వాక్యం తెలిసిన వారమే. ఎవరిని పడితే వారిని నమ్మేస్తా ఉంటాం, ఎవరు పిలిస్తే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాం. కాదు, ఈ షునేమీయురాలు నమ్మలేదండి. చాలా మంది సేవకులు ఆమెకు తెలిసి ఉండవచ్చు, ఆమె ధనవంతురాలు, అధికారి కాబట్టి ఆమె దగ్గరికి వెళ్ళి ఉండవచ్చు, కానీ ఎవరిని ఆహ్వానించలేదు. కేవలము ఎలీషా ప్రవర్తనే ఆహ్వానించడానికి గల కారణం ఏంటంటే ఆయన పరిశుద్ధుడు, ఆయనలో ఆత్మ, దేవుని యొక్క ఆత్మ ఉన్నది. ఏమండి, ఎవరిని ఆహ్వానిస్తున్నావు నీ ఇంటికి? ఏమండి, ఈమెకు ఒక ఆలోచన వచ్చిందంట. ఏం ఆలోచన? ఈయనకు ఎలీషా ప్రవర్తకు మేడ మీద, వారు ఉంటున్న మేడ మీద ఒక గది కట్టి వాటిలో కొన్ని వస్తువులు పెట్టాలనుకుంది. చదవండి 4వ అధ్యాయము 2వ రాజుల గ్రంథము. కావున మనం అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము బల్ల పీఠ దీప స్తంభము ఉంచుదము. ఈమెకు ఒక ఆలోచన కలిగిందంట. షునేమీయురాలికి వచ్చిన ఆలోచన ఆమెలోనే దాచేసుకుందా? చెప్పాలి. వచ్చిన ఆలోచన ఏం చేసింది చెప్పండి? తన భర్తకు చెప్పిందంట. అది తన భర్తకు చెప్పింది. కొంతమంది స్త్రీలు వారికి వచ్చిన ఆలోచనలు భర్తలతో చెప్పరు, వారిలోనే ఉంచేసుకుంటారు. లేదు, ఈ షునేమీయురాలు ఏం చేసిందంటే తనకు వచ్చిన ఆలోచనంట భర్తకు చెప్పిందంట. ఏమని చెప్పింది? అయ్యా, ఈమె చెప్పవలసిన అవసరం కూడా లేదు, ఎందుకంటే ఈమె మాటకారి అని బైబిల్లో ఉన్నది. ఏమండి, ఈమె అధికారి అని ఉన్నది, ఈమె ధనవంతురాలు. ఈమె ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరికి భయపడవలసిన అవసరం లేదు. కానీ భర్తకి ఇవ్వాల్సిన స్థానము భర్తకి ఇచ్చింది, యజమానునికి ఇవ్వాల్సిన స్థానం యజమానునికి ఇచ్చింది. నువ్వు భర్తకు లోబడి ఉండాలి. ఈ రోజుల్లో భర్తకు లోబడే స్త్రీలు చాలా తక్కువ అయిపోయారు. అవునండి, నేను సంపాదిస్తున్నాను, నేను వండుతున్నాను, నేను ఇంట్లో పని చేస్తా ఉన్నాను, నేను ఎందుకు వినాలండి ఆయన మాట? ఆయన మాటతో నాకు పని లేదండి, నేను తీసుకున్న నిర్ణయమే చాలు, భర్తతో పని లేదు. కొంతమందికి భర్త ఎలా ఉన్నాడంటే బట్టలు కొనిపించేవాడిగా ఉండాలి, కొంతమందికి ఇంట్లో సరుకులు తెచ్చేవాడిగా ఉండాలి. ఏమండి, కొంతమందికి అడిగినప్పుడల్లా డబ్బులు ఇచ్చేస్తా ఉండాలి. కాదు, నీకు ఏ ఆలోచన కలిగినా సరే నీ మీద అధికారి ఎవరు? నీ భర్తే. నీ భర్తకు లోబడి ఉండాలి. చాలా మంది ఈ రోజుల్లో లోబడట్లేదు భర్తకి. ఏది చేయాలనుకుంటే అదే చేసేస్తారు, సొంత నిర్ణయాలు తీసుకొని చేస్తూ ఉంటారు. కానీ ఈ షునేమీయురాలు సొంత నిర్ణయంతో వెళ్ళలేదండి. ఈమెకు వచ్చిన ఆలోచన తన భర్తకు చెప్పిందంట. అయ్యా, నాకు ఈ ఆలోచన ఉన్నది. మన యొక్క పట్టణం ఒక సేవకుడు వస్తూ ఉన్నాడు కదా, అస్తమాను వస్తూ ఉన్నాడు. పాపం ఆయన ఉండడానికి ఎక్కడెక్కడో ఉంటూ ఉన్నాడు, ఎక్కడెక్కడికో వెళ్ళి ప్రార్థన చేసి అలసిపోయి అక్కడే ఉండిపోతూ ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేద్దామంటే మన ఇంటి మీద ఒక మేడ కడదాం, గోడ కడదాం. కట్టి ఆయన ఉండడానికి కావలసిన సామాగ్రి మంచము, ఏమండి, ఇంకా బల్ల, పీఠము, దీపస్తంభము, ఈ 4 ఉంచుదాం అని చెప్తూ ఉన్నదంట భర్తతో. వెంటనే భర్త ఏమన్నా తెలుసా? నీకు వచ్చిన ఆలోచన మంచిదే, నీ భర్త నీ మాటకి ఎప్పుడు కాదు అని చెప్పడు, కానీ నువ్వు చెప్పవు అంతే. అహంకారం అడ్డు, నీ భర్తకు లోబడాలి అనే ఆలోచన నువ్వు పెట్టుకొని ఉండాలి. చాలా మంది భర్తకు లోబడరు. ఏమండి, ఆదాము హవ్వ గురించి మనం ఆలోచన చేస్తే, హవ్వ
ఆ పండు తినడానికి వెళ్తున్నప్పుడు ఆదాముతో చెప్పి ఉంటే ఎక్కడికి వెళ్తావు ఆగు అని అని ఉంటాడు. కానీ చెప్పకుండా వెళ్ళిపోయింది కాబట్టి ఏమంటే ఆ పండు తిన్నది, తీసుకొచ్చిన పండుని భర్తకు పెట్టింది కాబట్టే ఈ శాపాన్ని మనము అనుభవిస్తూ ఉన్నాం. ఇప్పుడు చెప్పకుండా చేసింది కాబట్టే హవ్వ ఈరోజు ఎంత శ్రమను మనం అనుభవిస్తూ ఉన్నాం, ఎంత కష్టమును, ఎంత మరణమును మనం అనుభవించడానికి గల కారణం ఎవరంటే స్త్రీ. కాబట్టి భర్తకు లోబడి ఉండడం నేర్చుకోవాలి. ఒక పాస్టర్ గారు చెప్తూ ఉన్నారు, ఒక ఉదాహరణ చెప్తూ ఉన్నారు. ఒక స్త్రీ అంట సంఘానికి వెళ్తూ ఉంటుంది. ఆ సంఘానికి భర్తకు తెలియకుండా ఒక 50,000 చీటీ కట్టిందంట. జాగ్రత్తగా వినాలి. భర్తకు తెలియకుండా ఏం చేసింది? 50,000 చీటీ కట్టిందంట. ప్రతి నెల కట్టుకుంటూ వచ్చేస్తుందంట చీటీ. చివరికి వచ్చేటప్పటికి అన్నదంట, అన్నయ్య గారు నేను చివరిగా పాడుకుంటాను, నాకు చివరిని ఇవ్వండి డబ్బులు అంటే, సరే అమ్మ నీ డబ్బులు ఎక్కడికి పోతా, నా దగ్గర ఉంటే బ్యాంకులో ఉన్నట్టే అన్నాడంట ఆయన. ఈయన అన్నయ్య గారు ఎప్పుడయ్యాడో ఆమె ఆయన చెల్లెలు ఎప్పుడైందో తెలియదు, కానీ ఏమండి ఈ చీటీ కట్టడం అయితే ప్రారంభించి చివరికి వచ్చేసింది. చివరి చీటీ కడుతూ ఉన్నప్పుడు అందంట, అన్నయ్య గారు వచ్చే నెలలో నాకు నా డబ్బులు ఇచ్చేవాలి, ఎందుకంటే నాకు అవసరం ఉంది అని చెప్పిందంట. చెప్తే సరే అమ్మ నీ డబ్బులు ఎక్కడికి పోతే నా దగ్గర ఉంటాయి, ఇస్తాను, వచ్చే నెలలో కనిపించి అన్నాడంట. కనిపించి అన్న తర్వాత ఈమె సంతోషంగా ఫోన్ చేసిందంట. వచ్చే నెలలో ఫోన్ చేసి అన్నయ్య గారు నాకు డబ్బులు కావాలి, నేను వస్తున్నాను, కొంచెం సమకూర్చుంచండి అంటే, ఎవరమ్మా నువ్వు నాకెప్పుడు డబ్బులు కట్టావు, నువ్వు చీటీ అంటున్నావేంటి అన్నాడంట. ఈమెకి ఎక్కడ లేని భయం వచ్చింది, ఎవరితో మాట్లాడుతున్నాను అనుకుని ఆయన ఇంటికి వెళ్ళిందంట. తలుపు కొట్టిందంట. అన్నయ్య గారు నా చీటీ డబ్బులు ఇస్తారంటే, చీటీ డబ్బులా? ఏం చీటీ డబ్బులు, ఎప్పుడు కట్టావు అన్నాడంట. ఏం చేయాలో అర్థం కావట్లేదు ఈవిడికి. భర్తకు చెప్పకుండా కట్టింది, ఎవరికీ తెలియదు, ఎవరికి చెప్పాలో అర్థం కావట్లేదు. అలా దుఃఖంతో ఇంటికి వెళ్ళిందంట. ఇంటికి వెళ్ళిన తర్వాత భర్త వచ్చాడు. భర్త అన్నం పెట్టమంటే అన్నం పెట్టట్లేదంట. పొయ్యి మీద పెట్టినా వంట సరిగ్గా వండట్లేదంట. ఏదో ఆలోచనలో ఉంటుందంట ఇంక 24 గంటలు. భర్త గమనిస్తూ ఉన్నాడు, ఏమైందా ఏమికని అనుకుంటూ ఉన్నాడు. వెళ్ళాడంట భార్య దగ్గరికి, అడిగినాడు ఏమైందంటే, ఏం కాలేదు, ఒంట్లో బాగాలేదని అడిగంటే, అదేం లేదు బాగానే ఉన్నాను అందంట. ఏమండి బట్టలు ఉతకట్లేదంట, వంట సరిగ్గా చేయట్లేదంట, పిల్లల్ని సరిగ్గా పట్టించుకోవట్లేదంట. ఈయన అర్థం కాక మళ్ళీ వెళ్ళి అడిగాడంట, అమ్మ ఏమైంది నీకు, అసలు ఏంటి కారణం, నువ్వు ఇలా ఎందుకు ఉంటున్నావు, సరిగ్గా తినట్లేదు, అన్నం పెట్టుకుంటుంది కానీ నోట్లో దిగట్లేదంట అన్నం. అడుగుతూ ఉన్నాడంట, ఏమైందమ్మా ఏమైంది అని అడుగుతూ ఉంటే అప్పుడు ఏడుస్తా అంటుందంట, అయ్యా నీకు తెలియకుండా 50,000 రూపాయలు చీటీ కట్టాను, ఆయనేమో ఇప్పుడు ఎంత మోసం చేశాడు నన్ను అని చెప్తే, అవునా అని చెప్పి భార్యని తీసుకొని వెళ్ళాడంట వాళ్ళ ఇంటికి. చీటీ కట్టిన వాళ్ళ ఇంటికి వెళ్ళి భార్యని బయట కూర్చోబెట్టి ఆయన లోపలికి ఆఫీస్ రూమ్లోకి వెళ్ళి, అయ్యా నా భార్య మీ దగ్గర చీటీ కట్టిందంట కదా, ఆ డబ్బులు ఇవ్వండి, ఎందుకు అంత మోసం చేస్తారని గట్టిగా అడిగేటప్పటికి, నాకా ఎప్పుడు కట్టింది, నువ్వు అసలు అలా ఆయనవేనా, నీకు తెలుసా చీటీ కట్టిన విషయం అన్నాడంట. చీటీ కట్టిన విషయం నీకు తెలుసా అంటే, నాకు తెలియదు అన్నాడంట. మరి నాకు కట్టిందని ఎలా చెప్తున్నావు అని తిరగబడి మాట్లాడుతూ ఉన్నాడంట. ఇంకేమీ చేయలేక వచ్చేసి ఆమెను తీసుకొని జాగ్రత్తగా భుజమే చేసి, రామ్మ వెళ్ళిపోదాం, పోతే పోయిన డబ్బులు మళ్ళీ సంపాదించుకుందాం, ఏడోకం అని చెప్తా తీసుకెళ్తున్నాడంట ఇంటికి. అప్పుడు వరకు ఎప్పుడు భార్య భుజమే చెయ్యి వేసిందే లేదు, పెళ్ళైన కొత్తలో వేసాడు, కానీ తర్వాత ఇంత ప్రేమ చూపిస్తా ఉన్నాడు. ఇంటికి తీసుకెళ్ళాడంట. ఇంటికి తీసుకెళ్ళి లోపల నడమ్మాన్ని లోపలికి తీసుకెళ్ళి గడపెట్టి కర్ర తీసుకున్నాడంట. ఏమండి కర్ర తీసుకోగానే ఈమె పరిగెట్టిందంట, ఒక్క దూకుట్లో బయట దూకిందంట తలుపు తీసుకొని. ఆ కర్ర కాలు మీద తగిలింది, గట్టిగా వాత పడింది. ఊరంతా పరిగెడతా ఉంది. ఏమండి ఊరంతా పరిగెడుతూ ఉంటే కొంతమంది స్త్రీలు కనిపించి, అమ్మ ఏమైంది అంటే, నా భర్త ఇలా కొట్టేస్తున్నాడు, అది ఇది చంపేస్తున్నాడని ఏడుస్తూ పరిగెడతా ఉంటే వాళ్ళు ఏం చేశారు, ఒక 15-20 మంది స్త్రీలు తీసుకెళ్ళి ఒక ఇంట్లో దాచిపెట్టారంట. ఒక 15-20 మంది స్త్రీలు ఇంట్లో దాచిపెడితే ఆమె ఒక పీట మీద కూర్చుని ఏడుస్తూ ఉందంట. ఈ స్త్రీలు ఏం చేశారు, వాళ్ళ పాస్టర్ గారికి ఫోన్ చేశారు, అయ్యా ఈమె భర్త ఈమెని చెత్త కొట్టేస్తానంటే ఇప్పుడు మా దగ్గర ఉంది, ఒకసారి రండి అని ఫోన్ చేస్తే పాస్టర్ గారు వెళ్ళారు. పాపం ఈయనకి తెలియదు, జరిగిన సంభాషణ తెలియదు. వెళ్తే పాస్టర్ గారిని లోపల తీసుకెళ్లి తలుపు దగ్గరికి వేసేసారంట. వేసేసి, అయ్యా ఆ గదిలో ఉందామె ఏడుస్తూ ఉంది, వాళ్ళు భర్త చంపేస్తాడు అంటుంది, ఇంటికి వెళ్ళమంటే వెళ్ళట్లేదు అంటే, వెళ్ళి ఏమైందమ్మా అని అడిగితే ఆమె అంటుందంట, అయ్యా ఏం చెప్పమంటావు అయ్యా,
నా భర్తకి తెలియకుండా నేను 50,000 చీటీ కట్టాను, ఆయనేం మోసం చేశాడు నా భర్తకు తెలిసి, చిత కొట్టేస్తున్నాడు, ఇంటికి వెళ్తే చంపేస్తాడు అని ఏడుస్తూ ఉందంట. ఎందుకు కట్టావమ్మా నీ భర్తకి చెప్పకుండా? నీ భర్తకు చెప్తే ఏమైనా వద్దంటాడా అంటే వద్దన్నాడయ్యా. మరి ఎందుకు చెప్పలేదంటే నా పిల్ల వివాహం ఉంది, ఆ సమయానికి నా భర్తకి 50,000 పట్టుకెళ్ళి సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాను నేను, షాక్ ఇద్దాం అనుకున్నాను నేను, ఇంతలో ఎంత మోసం చేశాడు అని చెప్పి ఏడుస్తూ ఉందంట. సరే నేను నీ భర్తతో మాట్లాడతానని వాళ్ళ ఇంటికి వెళ్ళాడంట. భర్తతో మాట్లాడుతుంటే, అయ్యా ఎందుకు ఆమెను అంతలా కొడుతున్నావు? పాస్టర్ డబ్బులు పోతే పోనీ పాస్టర్, నాకు బాధ లేదండి, నాకు చెప్పాలి కదా అని ఒక మాట పట్టు, నాకు చెప్పి చేతనే ఏమైనా వద్దంటానా? ఈమె అతనికే కట్టింది, ఇంకెంతమంది కట్టింది ఊర్లో నాకు తెలియదండి అన్నాడంట. అంటే ఒక్క విషయాని కోసం ఎక్కడెక్కడ ఆలోచించాడు. నువ్వు చెప్పి చేస్తే ఏమైనా అంటాడు నీ భర్త? కొంతమంది చీరలు కొనుక్కుంటారు, భర్తకు చెప్పరు. ఎక్కడెక్కడికో వెళ్తా ఉంటారు, భర్తకు చెప్పరు. కాదు కాదు, నీకు కలిగిన ఆలోచన నీ భర్తతో చెప్పాలి. ఏమండి, నీ భర్తతో చెప్పాలి. భర్తను గౌరవించరు చాలా మంది. అబ్రహాముని శారా ఏమని పిలుస్తారు తెలుసా? యజమానుడా అని పిలుస్తుంది. ఈ రోజుల్లో గౌరవం ఇచ్చే స్త్రీలు కొదువైపోయారు సమాజంలో. ఏమండి, పెళ్ళైన కొత్తలో ఒక భర్తకు ఒక స్నేహితుడు ఉండేవాడు అంట. ఇంటికి పెళ్ళైన కొత్తలో ఆ స్నేహితుడు వచ్చి, అమ్మ ఈడున్నాడా మా వాడు, ఎదవి ఎక్కడికి వెళ్ళిపోయాడో అని అన్నాడంట. జాగ్రత్తగా మాట్లాడయ్యా నా భర్తనే, ఆడు ఈడు అంటే ఊరుకోను, జాగ్రత్తగా మాట్లాడు, గౌరవించి మాట్లాడు, నీకు స్నేహితుడు అయితే ఉండొచ్చు కానీ నా దగ్గరికి వచ్చి నా భర్తతో చాలా గౌరవంగా మాట్లాడు అని వార్నింగ్ ఇచ్చిందంట. వార్నింగ్ ఇస్తే సరే అమ్మ అని చెప్పి వెళ్ళిపోయాడంట. 1 సంవత్సరం 2 సంవత్సరాలు పోయిన తర్వాత, అమ్మ మీ వారు ఉన్నారంటే, ఎవడో ఎదవా అందంట. అంటే మాట తీరు మారిపోయింది అప్పటికే. ప్రియ సహోదరి సహోదరి, ఎలా అయిపోతుంది సమాజం? నీ భర్తను గౌరవం ఇవ్వాలి. ఒక ఉదాహరణ చెప్పనా? ఆదాము హవ్వ దేవుడు చేసినప్పుడు, ఆదాముని చేశాడు దేవుడు మొదట. చేసి గాఢ నిద్ర కలిగేసి తమ యొక్క పక్కటెముకలను గాయము చేసి ఒక ఎముక తీసి ఏమండి స్త్రీగా నిర్మించాడు. అంటే సాటిన సహకారిగా ఉండాలని నిర్మించాడు. అవునంటారా? కాబట్టి ఈ యొక్క హవ్వ ఏం చేయాలి? భర్త అయిన ఆదాముకి లోబడి ఉండాలి. మీకు సమపోలికి చెప్తాను. ఆదాము దేవుని కుమారుడే. యేసుప్రభువారు ఎవరు చెప్పండి? దేవుని కుమారుడే. అవునంటారా? యేసుప్రభు దేవుని కుమారుడే, ఆదాము కూడా దేవుని కుమారుడే. ఆదాము పక్కటెముకలో గాయం చేయబడింది, యేసుప్రభు వారి పక్కటెముకలో కూడా గాయం చేయబడిందా లేదా? గాయం చేయబడింది. ఈ యొక్క ఆదాము ప్రక్కటెముకలోంచి, ప్రక్కన గాయంలోంచి ఏమొచ్చింది? ఎముక వచ్చింది. ఆ ఎముకే స్త్రీ. యేసుప్రభు వారికి గాయమైనప్పుడు ఆ గాయంలోంచి ఏమొచ్చింది? రక్తం వచ్చింది. ఆ రక్తంలోంచి ఏమొచ్చింది? సంఘం వచ్చింది. ఏమండి, సంఘము దేవునికి లోబడి ఉండాలి, స్త్రీ భర్తకు లోబడి ఉండాలి. లోబడే ఉండే స్త్రీలు ఉన్నారా? ఈ షునేమీరాలు తన భర్తకు లోబడిందంట. నేను చదువుకున్నాను, గొప్ప వ్యక్తిని, గొప్పగా సంపాదిస్తూ ఉన్నాను, నాకు పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, నాకు బంధు జనాంగం ఉంది, నేను చాలా పేరు కాంచిన వ్యక్తిని అనుకోలేదు. భర్తను గౌరవించి తనకు కలిగిన ఆలోచన వెళ్ళి చెప్పిందంట. చెప్పి, అయ్యా యజమానుడా, నాకు ఈ యొక్క ఆలోచన ఉన్నది, నాకు ఈ యొక్క ఆలోచన ఉన్నది, కాబట్టి ఏం చేయమంటావు అంటే భర్త కూడా సరే అమ్మా అన్నాడు. గౌరవం ఇవ్వాలి. స్త్రీలు భర్తలకు గౌరవం ఇవ్వాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం, 215 పేజీ నంబర్. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని యజమానుడా అని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. చాలండి, అతనికి లోబడి ఉన్నది శారా. ఎవరికి? తన భర్త అయిన అబ్రహాముకి. నువ్వు లోబడుతున్నావు నీ భర్తకు? నువ్వు లోబడుతూ ఉన్నావా? ఏ రోజుల్లో ఉన్నారండి ఇంకాను? ఏ రోజుల్లో ఉన్నారు అనేవారు చాలా మంది ఉన్నారు. నువ్వు చదువుకుంటే చదువుకొని ఉండవచ్చు, నీకు ఆస్తి ఉండి ఉండవచ్చు, నీకన్నా నీ భర్త తక్కువ చదివి ఉండవచ్చు, ఏమండి నీకన్నా తక్కువ జ్ఞానము తక్కువ గలవాడై ఉండవచ్చు, కానీ నీ భర్తను నువ్వు గౌరవించాలి. బైబిల్ చెప్తూ ఉన్నది.
సమాజంలో ఉన్నదాన్ని బట్టి మనం ఫాలో అవ్వకూడదు, కానీ దేవుని గ్రంథం ఏదైతే చెప్తుందో దాన్ని బట్టి మనం నడవాలి, మన నడవడిక ఉండాలి. అబ్రహాముని అంటే శారా మాట కూడా చాలా వింటానే ఉన్నాడు. అబ్రహాము వింటున్నాడని చెప్పేసి ఇష్టానుసారంగా పిలవలేదు, నా జీవితాన్ని నేను జీవిస్తానులే అనలేదు. అబ్రహాముని యజమానుడా అని పిలిచి అబ్రహాముకి లోబడి ఉన్నదంట, లోబడి ఉన్నది. చాలా మంది భర్తలను మోసం చేస్తూ ఉంటారు, ఏమండి, భర్తలను మోసం చేస్తూ ఉంటారు. యాకోబు భార్య రాహేలు ఏమండి యాకోబును మోసం చేసిందంట. చదువుదామా? ఆదికాండము 31వ అధ్యాయం అనుకుంటా, 31, 32. ఆదికాండం 31వ అధ్యాయము 32వ వచనము. ఎవని యొద్ద నీ దేవతలు కనబడునో, ఎవరి యొద్ద నీ దేవతలు కనబడెనో వారు బ్రతుకకూడదు, వారు బ్రతకకూడదు. నీవు నా యొద్దనున్న వాటిని మన బంధువుల ఎదుట వెతికి నీ దానిని తీసుకొనుమని లాబానుతో చెప్పాను. రాహేలు వాటిని దొంగిలనని యాకోబునకు తెలియలేదు. అయ్యో, ఎంత పనండి! యాకోబుకు తెలియలేదంట, తన భార్య అయిన రాహేలే ఆ యొక్క దేవతల విగ్రహాలను దొంగిలించిందని భర్తకు తెలియలేదు. యాకోబే మోసగాడంటే మోసగాడినే మోసం చేయడానికి సిద్ధపడింది భార్య. అండి చూసారా? పాపం యాకోబుకు తెలియదంట ఆ విగ్రహాలు రాహేలు దాచిపెట్టిన దొంగిలించిందని తెలియదంట. అందుకే ఒక శాపం పెట్టాడు, ఎవరి దగ్గర ఈ దేవతల విగ్రహాలు ఉన్నాయో వారు నశించిపోతారు అని చెప్పగానే ఆమె 45 సంవత్సరాలు నిండకుండా చచ్చిపోయింది రాహేలు. భర్తలను మోసం చేయొద్దు ప్రియ సహోదరి సోదరుడా. భర్తలను మోసం చేశామా శిక్షణ కొని తెచ్చుకుంటాం. ఎలా ఉన్నది మన యొక్క ఆత్మీయ జీవితము? వాక్యాన్ని వింటే సరిపోదు, ఉపవాసాలు ఉంటే సరిపోదు, వాక్యాన్ని బోధిస్తే సరిపోదు, కానుకలు దశంభాగాలు ఇచ్చేస్తే సరిపోదు. నీ భర్తకు లోబడి ఉండాలి, నీ దేవునికి లోబడి ఉండాలి, నీ సేవకునికి లోబడి ఉండాలి. ఎలా ఉన్నది నీ జీవితము? గనురాలైన స్త్రీ తన భర్తకు లోబడి ఉందండి, తన భర్తకు లోబడి ఉంది. తన కలిగిన ఆలోచనను ఏమండి తన భర్తకు చెప్పింది. సామెతల గ్రంథంలో మంచి మాట ఉంటుంది. జ్ఞానవంతురాలు ఏం చేస్తుంది చెప్పండి? ఇల్లు కట్టుకుంటుంది. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూడు రాళ్ళు తన చేతితో తన ఇల్లు ఊడబెరుకును. ఏమండి, నేను మలేషియా వెళ్ళాను కదా, మొన్న మలేషియా వెళ్ళాను కదా. అంటే అక్కడ సేవకులను చూసినప్పుడు నాకు చాలా సంతోషం వేసింది. అంటే భార్యాభర్తలు ఎంత అన్యోన్యంగా ఉంటారంటే, నేను అనుకునేవాడిని ఫారిన్ కంట్రీస్లో భార్యాభర్తల కంటే ఇద్దరికి ఒకరికంటే ఒకరు ఎడ్డమంటే ఒకరు తెడ్డమంటారు అనుకునేవాడిని. కానీ వారు ఒకరి ఏడలో ఒకరు చూపించిన ప్రేమ అనురాగాలు వర్ణించలేం. వారి వయసు ఒక్కొక్కరిది 70 సంవత్సరాలు, 67 సంవత్సరాలు, 60 సంవత్సరాలు పైబడే. కానీ భార్యాభర్తలు ఎంత ప్రేమగా, ఎంత అన్యోన్యంగా ఉంటారంటే చాలా అన్యోన్యంగా, చాలా ప్రేమగా ఉంటారు. ఏమండి, ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ ఉంటారు, ఒకరికి ఒకరు లోబడుతూ ఉంటారు. ఆ ప్రేమ ఎక్కడి నుండి వస్తుందో తెలుసా? బైబిల్ చదవడంతో వస్తుంది. నువ్వు బైబిల్ చదువుతూ ఉన్నావా? ఏదో సినిమాలు చూస్తే సినిమాల్లో ఉన్నట్టు ఉంటాను, సమాజంలో వారు ఇలా చేశారు కాబట్టి నేను అలాగే చేస్తాను కాదు. ఎవరిని చూసో నేర్చుకోవడం కాదు, కానీ బైబిల్లో ఉన్న వాక్యాలను చూసి మనం నేర్చుకోవాలి. మన నడవడికి ఎలా ఉన్నది సరి చేసుకోవాలి, మన మాట తీరు ఎలా ఉందో సరి చేసుకోవాలి, మన ప్రవర్తన ఎలా ఉన్నదో, మన ఆలోచన విధానం, మన యొక్క మాట తీరు, మన కంటి చూపు ఎలా ఉన్నదో సరి చేసుకోవాలి. చెప్పాను కదా, అవ్వ ఆదాముకు చెప్పి వెళ్ళి ఉంటే ఆ పండు తినొద్దని చెప్పేవాడేమో, చెప్పకుండా వెళ్ళింది కాబట్టి శాపాన్ని కొని తెచ్చుకున్నది. నీ భర్తకి చెప్పించే ఏది చేసినా సరే. షునేమీరాలు తన భర్తకి చెప్పింది, భర్త ఒప్పుకున్నాడు. పైన మేడగది కట్టించడానికి, దాంట్లో మంచం పెట్టడానికి, ఏమండి బల్ల పెట్టడానికి, కుర్చీ పెట్టడానికి, కుర్చీ పీట పెట్టడానికి, ఏమండి దీపస్తంభం పెట్టడానికి ఇష్టపడ్డారు. నువ్వే పని చేసినా సరే, ఏమండి ఏ పని చేసినా సరే
నువ్వు నీ భర్తకు చెప్పి చెయ్యాలి. 4వ అధ్యాయము రాజుల గ్రంథము 10వ వచనం. అందులో అతనికి మంచము బల్ల పీట దీపస్తంభము నుంచుదము, అతడు మన యొద్దకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయుచు వచ్చునని చెప్పాను. చాలండి. ఈ మంచము దేనికి సాదృశ్యమో తెలుసా? మంచము దైవికమైన విశ్రాంతికి సాదృశ్యము. పాపము నుండి విశ్రాంతికి గుర్తంట. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం 30వ వచనం వరకు మనం చూస్తే ఏమండి అక్కడ మంచి వాక్యము వ్రాయబడి ఉంటుంది. ప్రయాసపడి భారం మోచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. ఈ మంచము విశ్రాంతికి సాదృశ్యము, పాపము నుండి విశ్రాంతి పొందడానికి సాదృశ్యముగా కనిపిస్తూ ఉన్నది. అలాగే బల్ల దేనికి గుర్తు అంటే ఏమండి బల్లారాధనకు గుర్తు, ఐక్యతకు గుర్తు బల్ల. అలాగే పీట దేనికి గుర్తు అంటే ఏమండి దేవుని నిత్యమైన తీర్పుకి వాక్యం వినడానికి గుర్తు అంట. పీట అంటే దేవుని వాక్యం వినడానికి గుర్తు. దీపస్తంభం దేనికి గుర్తు తెలుసా? సాక్ష్యానికి గుర్తు. దీపం వెలుగుతూ ఉన్నది. దీపం వెలుగుతూ ఉండాలి కాబట్టి మన జీవితాలు వెలుగుతూ ఉన్నప్పుడు లోకానికి సాక్షిగా, లోకానికి ఒక సాక్షిగా మాదిరిగా ఉండాలి. అది దానికి గుర్తు. ఈ 4 వస్తువులు దానిలో పెడదాం అనుకుందంట. అయితే నేను త్వరగా నేను చెప్పేస్తాను. ఈ యొక్క ఎలీషా దగ్గర ఉన్న సేవకుడు గెహజీని పిలిచాడంట. అయ్యా, ఈ స్త్రీ ఇంతగా ప్రేమానురాగాలు కనపరుస్తుందే, ఇంత శ్రద్ధ కలిగి ఉన్నదే మన ఎడల, సేవకులమైన మన ఎడల, ఈమెకి ఏదైనా అవసరత ఉన్నదేమో ఒకసారి కనుక్కో. గెహజీని పిలిచి అంటూ ఉన్నాడు, అయ్యా ఆమెకి ఏ అవసరం ఉందో కనుక్కో, ఆమె వరకు మనం ప్రార్థన చేద్దాం. ఏం కొద్దిగా ఉందందో అడుగు అంటే ఆయన వెళ్ళి గెహజీ ఆమెను పిలిచాడంట. అమ్మా, దేవుని సేవకుడు పిలుస్తున్న, ప్రవక్త పిలుస్తున్నంటే ఆమె వచ్చి ద్వారము దగ్గర, ఇంటి గుమ్మము దగ్గర నుంచొని అందంట. అయ్యా చెప్పయ్యా, చిత్తము చెప్పు అంటే, అమ్మ నీకేం అవసరత ఉంది అంటే, అయ్యా నాకేమీ అవసరత లేదు, నాకేమీ అవసరత లేదు అని చెప్పి వెళ్ళిపోయిందంట. అయితే గెహజీ అంటూ ఉన్నాడంట, అయ్యా ఎలీషా, ఈమెకి అన్నీ ఉన్నాయి, ధనం ఉన్నది, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, అధికారం ఉన్నది, మంచి మాట తీరు ఉన్నది, ఈమెకి చుట్టూ ఉన్నారు భయపడతారు ఈ మాట అంటే, అంత పెద్ద అధికారి. అయినప్పటికీ ఈమె జీవితంలో సంతానము లేదు అని చెవిలో చెప్తూ ఉన్నప్పుడు అయ్యయ్యో అని ఎలీషా ప్రవక్త ప్రార్థన చేసి ఆమెతో అంటూ ఉన్నాడంట, అమ్మా మరుసటి ఏటుకి నీ ఒడిలో చక్కని బిడ్డ ఉంటాడు. అంటే ఈమె యవ్వన స్త్రీ కాదు, ఏమండి ముసలి వయసులో ఉన్న స్త్రీ, పెద్ద వయసులో ఉన్న స్త్రీ, భర్త ఏమో ముసలివాడు, పెద్ద వయసు గలవాడు. ఈమెతో ఏమంటున్నాడు ప్రవక్త, అమ్మ వచ్చే అటు కింద వచనాలు మీరు చదువుకుంటే ఉంటుంది చూడండి. ఎలీషా మరుసటి ఏటా ఈ ఋతువున నీ కౌగిట కుమారుడుండునని ఆమెతో అనేను. ఆమె ఆ మాట విని దైవజనుడైన నా ఏలినవాడా అలాగు పలుకవద్దు, నీ దాసురాలైన నాతో అబద్ధమాడవద్దనెను. ఈ స్త్రీ అంటుంది, అయ్యా ప్రవక్త యజమానుడా, నువ్వు అబద్ధం ఆడవద్దు, నేను ముసలిదాననే, నా భర్త ముసలివాడు, మరుసటి ఏటకి నా ఒడిలో చక్కని బిడ్డ ఎలా ఉంటాడు అని చెప్తూ ఉన్నదంట. పిమ్మట ఆ స్త్రీ గర్భవతి అయి మరుసటి ఏట ఎలీషా తనతో చెప్పిన కాలమున కుమారుని కనెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత గొప్ప ఆశీర్వాదం అండి. ఈమె కుమారుడు లేదు, సంతానం లేదు. ప్రవర్త అడుగుతున్నాడు, అమ్మా నీకేం కావాలి, నీ జీవితం కొదువుగా ఏముంది అని అడిగితే, అయ్యా నాకు అన్ని దేవుడు ఇచ్చాడని చెప్తుందంటే ఎంత గొప్ప మాట అండి. మనకి ఎంత ఇచ్చినా దేవుడు ఆ కొదువు ఉందండి నా జీవితంలో, నాకు అది ఇవ్వలేదండి దేవుడు అని అంటారు తప్ప నాకు అన్నీ ఇచ్చాడండి దేవుడు అని ఎప్పుడన్నా అంటావా? ఈ స్త్రీ తన జీవితంలో లోపం ఉన్నప్పటికీ, సంతానం లేనప్పటికీ కూడా ఏమంటాం తెలుసా, అయ్యా నాకేమీ కూడా వద్దు, ఏది కొదువు లేదు నా జీవితంలో అని
సేవకుడు తెలుసుకున్నాడు. తనకి ఏదైతే కొదువు ఉందో సేవకుడికి తెలిసింది. ప్రార్థన చేశాడు. దేవుడు ఆమెకు అనుగ్రహించాడు. ఎందుకు అనుగ్రహించాడు? ఎందుకు అనుగ్రహించాడంటే ఆమె సేవకుని పట్ల ఉన్న శ్రద్ధాభావాలు కలిగిన స్త్రీ గనుక. ఏమండి, దేవుని సేవకులకి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత ఆమె ఇచ్చింది గనుక. ఏమండి, దేవుని సేవకుడికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత ఏమిచ్చింది? ఇచ్చింది. అయ్యా నా ఇంటికి రా, భోజనం చేయి, నా ఇంటి పైన ఉండు. చాలా మంది మమ్మల్ని ఈ ఊరు వచ్చిన కొత్తలో మమ్మల్ని ఎంతగానో ఆదరించారు. ఏమండి, చాలా మంది ఆదరించారు. చెప్పాను కదా, సరోజిని గారు, అమ్మన గారు, జ్యోతి గారు, ఏమండి, అలాగే గంగమ్మ గారు, కుసుమ గారు, చాలా మంది. ఎవరిని మేము మర్చిపోలేదు. అందరూ బొబ్బు దెబ్బలు ఉన్న ఎవరు, లక్ష్మి గారు, కృప గారు, చాలా మంది మమ్మల్ని ఆదరించారు. ఎవరినైనా దేవుడు తక్కువ చేశాడా? ప్రతి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడు. ప్రతి కుటుంబంలో ఆరోగ్యము దయచేశాడు. ప్రతి కుటుంబంలో ఏమండి మంచి వృద్ధాప్యంలో ఉన్న చాలా మంది 60 సంవత్సరాలు దాటుకోవడం చనిపోతున్నారండి సమాజంలో. వృద్ధాప్యంలో కూడా ఎత్తి పట్టుకుంటున్నాడు దేవుడు ముసలి వారిని సైతము. బైబిల్లో ఉన్నది కదా, ముద్దు మీ వచ్చే వరకు నేను నిన్ను ఎత్తి పట్టుకుంటాను. ఈరోజు సరోజిని గారు ఈ యొక్క ప్రార్థన ఏర్పాటు చేసుకున్నారంటే ఆమెకు దేవుడిచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యమును బట్టి, తనకిచ్చిన సమస్తాన్ని బట్టి కూడా స్తుతి చెల్లించుకోవడం కోసమే ఈ ప్రార్థన ఏర్పాటు చేసుకున్నారు. దేవుడు చేసిన కార్యములు మర్చిపోతూ ఉన్నావా? దేవుని సేవకుల పట్ల అలక్ష్యముగా ఉంటూ ఉన్నావా? ప్రియ సహోదరి సహోదర, దేవుని సేవకుని ఎప్పుడు అలక్ష్యము చేయొద్దు. ఏమండి, దుఃఖపరిచే మాటలు మాట్లాడవద్దు. ప్రియ సహోదరి సహోదర, జాగ్రత్త. నీ సేవకుల పట్ల నువ్వు ప్రేమానురాగాలు కలిగి ఉండాలి, ఆదరించాలి. వారు మీ కష్టం వచ్చినప్పుడు ఎలా అయితే ఆదరిస్తూ ఉన్నారో వారిని కూడా మనము ఆదరించాలి. ప్రియ సహోదరి సహోదర, ఎలీషా ఆమెలో ఉన్న లోపమును గ్రహించాడు, ఆశీర్వాదపు వచనం పలికాడు. మరుసటి ఏటకి ఆమె ఒడిలో చక్కని బిడ్డను దేవుడు దయచేశాడు. ఏమండి, ఈ యొక్క షునేమీయురాలు ఆశీర్వదింపబడ్డానికి కారణాలు ఏంటో చెప్పడం 3 చెప్పి నేను ముగిస్తాను. మొదటిది ఏంటంటే దైవజనుని గుర్తించింది. ఏం చేసింది? దైవజనుని గుర్తించింది. రెండవది భర్తను గుర్తించింది, భర్త స్థానాన్ని గుర్తించింది. ఏమండి, భర్తకు లోబడింది. మొదట దైవజనుని గుర్తించింది, దేవుని గుర్తించింది, దేవుని వాక్యాన్ని గుర్తించింది, దేవుని యొక్క సేవకుని గుర్తించింది. రెండవది తన భర్తను గుర్తించింది. నా యజమానుడు, నేను ఏది చేసినా నా యజమానునికి చెప్పి చెయ్యాలి. నా సొంత నిర్ణయాలు పనికిరావు. నీ ఎంత గొప్పదానినైనా అయి ఉండొచ్చు, కానీ నా భర్తకు నేను లోబడి ఉండాలి. సమాజంలో లోబడేవారు తక్కువ, కానీ క్రైస్తవులుగా మనము లోబడాలి భర్తకి. ఎందుకంటే బైబిల్ సెలవిస్తుంది. బైబిలే మనకు ఆధారం. బైబిల్ ఏది చెప్తే అది మనం పాటించాలి. మూడవది ఏంటో తెలుసా? సేవకుడు అడిగినప్పుడు ఏమీ కోరుకోలేదండి. అమ్మ నీకేం కావాలి అంటే, నాకేమీ వద్దు, నాకేది కొదువా. నిజమైన భక్తి గల వారు ఏమీ కోరుకోరు. ఏమీ కోరుకోనప్పుడే దేవుడు అన్ని సమృద్ధిగా దయచేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈమెమీ కోరుకోలేదు కాబట్టి, కోరుకోకపోయినా సరే దేవునికి తెలుసు ఈమె జీవితంలో ఏది లోపం ఉందో. కాబట్టి ఈమెకి ఏం చేశాడు? కుమారుడిని అనుగ్రహించాడు. నీ జీవితంలో ఏం కొదువు ఉందో దేవుడికి తెలుసు. మనుషులుగా నీ భర్తకు తెలియకపోవచ్చు, నీ బిడ్డలకు తెలియకపోవచ్చు, నీ యొక్క బంధువులకు తెలియకపోవచ్చు, నీ సమాజానికి తెలియకపోవచ్చు, కానీ నీ జీవితంలో ఏది కొదువు ఉందో, ఏది లోపం ఉందో దేవుడికి సమస్తము తెలుసు. కాబట్టి నీ హృదయంలో ఏ ఆలోచన కలిగి ఉన్నావో, ఎందు చేత దుఃఖపడుతూ ఉన్నావో, ఎందు చేత నువ్వు అలాగా ఏమండి ఏమి పట్టలేని స్థితిలో నువ్వు ఉంటూ ఉన్నావో, దేవుడు అన్నీ చూస్తూ ఉన్నాడు. నీ కన్నీటిని ఏమంటే తుడిచే దేవుడు తప్ప ఎప్పుడూ కన్నీటితో ఉంచే దేవుడు మాత్రము కాదు. కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, హింసలు ఉంటాయి, అనారోగ్యాలు ఉంటాయి, అప్పుల సమస్యలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ దానిలో నుండి బయటికి లేవనెత్తుతాడు దేవుడు. ఎప్పుడు నువ్వు శ్రద్ధ కలిగి ఉన్నప్పుడు. ఎవరి ఎడలా? దేవుని సేవకుని ఎడల, దేవుని నీ భర్త ఎడల శ్రద్ధాభావాలు కలిగి ఉన్నప్పుడు దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదిస్తాడు. అటువంటి దేవుని కృప మనందరికీ దేవుడు దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దైవజనుని యొక్క విలువ, దేవుని ప్రేమ